హాయ్ ఫ్రెండ్స్, ప్రామా DVRలో ప్లేబ్యాక్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జరిగిపోయిన వీడియో ప్లేబ్యాక్ ఎలా చూడాలి, దానికోసం మీరు ఈ విధంగా ఉంటుంది. మీకు లైవ్లో ఉన్నప్పుడు మౌస్ని రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లైవ్ వ్యూలో ఉంది కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మీరు చూసినప్పుడు ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మౌస్తో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లైవ్ వ్యూ, ప్లేబ్యాక్, సెర్చ్, కాన్ఫిగరేషన్, మెయింటెనెన్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు వచ్చేసి ప్లేబ్యాక్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ కెమెరాస్లో మీరు ఏ కెమెరా ప్లేబ్యాక్ చూడాలనుకుంటున్నారు అంటే కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3 అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కెమెరా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కెమెరా 1, 2 అనేది ఇప్పుడు నేను కెమెరా 1లో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డేటు ఉన్నది చూసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మీకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ చూసారా రికార్డింగ్ అయి ఉంటే ఈ కలర్లో మనకి ఉంటుంది. ఇది వచ్చేసి 24 hours టైమింగ్ ఉంటుంది. ఇక్కడ దీన్ని చూసుకుని మీరు ఏ టైము, డేటు, ఏ కెమెరా చూడాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లే బటన్ ఇది. అలాగే మనకి రివర్స్లో కావాలంటే ఇది క్లిక్ చేయాలి. స్పీడ్ డౌన్ చేయాలంటే ఇవి, స్పీడ్ అప్ చేయాలంటే ఇవి. సో ఈ విధంగా మీరు ప్రామా DVRలో చాలా సింపుల్గా ప్లేబ్యాక్ అనేది చూడొచ్చు. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మీరు ప్లేబ్యాక్లో వచ్చిన తర్వాత ఏ కెమెరా అయితే చూడాలనుకుంటున్నారో ఆ కెమెరాని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కెమెరా 1 చూడాలనుకుంటే కెమెరా 2 చూడాలనుకుంటున్నారు అనుకోండి, కెమెరా 2 అనుకుంటే కెమెరా 2ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఈ క్యాలెండరీలో డాట్ సింబల్లో ఉంటుంది. ఇక్కడ 23 చూసారా, చిన్న డాట్ ఉంది. అలాగే మీ DVRలో రికార్డింగ్ అయి ఉంటే ఆ డాట్స్ ఉంటాయి. దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్లే మీద క్లిక్ చేస్తే మీ DVRలో రికార్డింగ్ అయి ఉన్న డేటా అనేది ఇక్కడ ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మనకి స్పీడ్ డౌన్ కావాలంటే దీన్ని క్లిక్ చేయాలి. స్పీడ్ అప్ అంటే ఇక్కడ చూస్తారా స్పీడ్ అప్, ఇది స్పీడ్ మనకి ఇంకా స్పీడ్గా చూడాలంటే ఇది క్లిక్ చేసుకోవాలి. అలాగే రివర్స్లో కావాలంటే ఇది. ఈ విధంగా మీరు ఏ కెమెరా చూడాలని అనుకుంటున్నారో కెమెరా మీద సెలెక్ట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. కెమెరా మీద సెలెక్ట్ చేయకపోతే మన డేటా అనేది ఇక్కడ ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ప్లేబ్యాక్ అనేది చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.